అధ్యక్షుడు వైఎస్ జగన్ స్పష్టీకరణ, వైఎస్ఆర్సీపీ తరపున లీగల్ ప్యానెల్ ఏర్పాటు, అక్కడ రైతుల భూములు కాపాడేందుకు న్యాయ పోరాటం, భూములు బలవంతంగా లాక్కోవడం దారుణం, ఇప్పటికే 50,000 ఎకరాలు తీసుకున్నాక ఇంకా 50,000 ఎకరాలు ఎందుకు, బాబు తీరుతో మరో 30 ఏళ్ల రాజధాని కనిపించదు, అక్కడ నిరంతరం పనులు, కమిషన్లు, అదే ప్రభుత్వ లక్ష్యం, అందుకే ఎయిర్పోర్టు, రైల్వే స్టేషన్లు, పోర్టు, మెడికల్ కాలేజీలు ఉన్న మావిగన్ను ప్రతిపాదన చేశాం, అమరావతి రైతులు ఏం కావాలంటే అది చేస్తాం, బలవంత భూసేకరణ ఉండదు, అవసరమైతే భూములు వెనక్కిస్తాం అన్నటువంటి హైలైట్ చేశారు. అయితే తొలి సంతకం మోసం గురు అంటూ బూటకంగా మారిపోయిన డిఎస్సి 2025 నష్టపోయిన రిజర్వ్డ్ అభ్యర్థులు, హారిజెంటల్ రిజర్వేషన్ అమల్లోనూ ఉల్లంఘన, జీవో నెంబర్ 77 పాటించడమైన, మెరిట్పై సుప్రీంకోర్టు ఆదేశాలు సైతం బేఖాతరు, అభ్యర్థుల మెరిట్ లిస్టుల తయారీలోనూ తప్పులే, దారుణాలు దాచేసి బాధితులపై దుష్ప్రచారం అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే కర్ణాటక సీఎంగా నేడే డీకే శివకుమార్, దాదాపు 14 మంది మంత్రులుగా ప్రమాణం చేసే ఛాన్స్, హాజరు కానున్న కాంగ్రెస్ అగ్నేతలు ఖర్గే, రాహుల్ గాంధీ తదితరులు అన్నట్టు హైలైట్ చేశారు. అయితే బీజేపీకి అన్నామలై బై, ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడి రాజీనామా సమర్పణ, బిఎల్ సంతోష్ అమిత్ షాలతోనూ భేటీ, సెప్టెంబర్లో కొత్త పార్టీ ప్రకటన సన్నాహాలు, తమిళనాడు నడిపించడానికి రెండంటూ అనుచరుల పోస్టర్లు అన్నటువంటిది హైలైట్ చేశారు. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కే అన్నామలై త్వరలోనే సరికొత్త రాజకీయ ప్రయాణానికి శ్రీకారం చుట్టబోతున్నారు స్పష్టమవుతుంది. ఆయన పార్టీకి రాజీనామా చేసినట్టు తెలిసింది. అన్నామలై తన రాజీనామా లేఖను, తన ఆవేదన తెలిపే లేఖను మంగళవారం ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్కి ఇచ్చినట్టు ఆయన వర్గీయులు తెలిపారు. అన్నామలై సెప్టెంబర్లో వాళ్ళ బహిరంగ సభ నిర్వహించి కొత్త రాజకీయ పార్టీని ప్రకటించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ నుంచి చెన్నై వచ్చిన తర్వాత గురువారం ఆయన మీడియా ముందుకు రానున్నట్టు తెలిసింది. బీజేపీ తమిళనాడు అధ్యక్షుడిగా 4 ఏళ్లు పనిచేసిన అన్నామలై పార్టీ గ్రామాల్లోకి చొచ్చుకెళ్లేలా కృషి చేశారు. అన్నాడీఎంకేతో పొత్తు నేపథ్యంలో ఆయన పార్టీ అధ్యక్ష పదవి నుంచి అధిష్టానం తప్పించింది. తర్వాత ఆయన పూర్తిగా పక్కన పెట్టే దిశగా కార్యాచరణ సాగుతూ వచ్చింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు బీజేపీ తీవ్ర పరాజయాన్ని చెబుతుంది. ముఖ్యంగా ప్రముఖ నటుడు విజయ్ నేతృత్వంలో టీవీకే, డీఎంకే కంటే ఎక్కువగా అన్నాడీఎంకే బీజేపీల ఓట్ బ్యాంకును భారీగా గండికొట్టింది. బీజేపీ వైపు మొగ్గు చూపుతుందనుకున్న యువత టీవీకే వైపుకు వెళ్తుండటం, రాష్ట్ర పార్టీల అంతర్గత విభేదాలు మొదలడంతో అన్నామలై సొంత పార్టీ పెట్టాలని నిర్ణయానికి వచ్చినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే దేశ ప్రగతికి